ఓం శాంతి. ఇది ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి. ఈ మురళిలో బాబా చాలా సహజ పురుషార్థం వినిపించారు. కనీసం 5 సెకండ్లు 5 నిమిషాలైన సమయాన్ని తీసి రోజంతటిలో మధ్యలో 5 స్వరూపాల అభ్యాసాన్ని చేయండి అని అన్నారు. 5 స్వరూపాల అభ్యాసం కన్నా ఈజీ ఏమైనా ఉందా? వ్యర్థాన్ని సమాప్తం చేయటానికి, స్వమానాన్ని పెంచుకోవటానికి, స్థితిని సెట్ చేసుకోవటానికి 5 స్వరూపాల అభ్యాసం బాగా తోడ్పడుతుంది. బాబా ఈ పురుషార్థాన్ని ఈ మురళి ద్వారా వినిపించారు. అలాగే బాబాయే నా సంసారం, బాబా సంస్కారాలే నా సంస్కారాలు అని ఇదే స్థితిని తయారు చేసుకోండి అన్నారు. ఇది 30th నవంబర్ 2010లో వినిపించిన అవ్యక్త మురళి సారము. ప్రతి గంటలో 5 స్వరూపాల ఎక్సర్సైజ్ చేసి మనస్సును శక్తిశాలిగా చేసుకోండి. బాబాయే నా సంసారమైనప్పుడు సంస్కారాలు కూడా బాబా వలె తయారు చేసుకోండి. బాబాయే నా సంసారము అనుకున్నప్పుడు సంస్కారాలను కూడా బాబా సమానంగానే తయారు చేసుకోండి. ఈరోజు బాప్దాత పిల్లలందరినీ ఒకే దేశీ పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు. ఒకే దేశీ పిల్లలంటే ఎవరై ఉండాలి? అందరము పరంధామం దేశం నుండి వచ్చినటువంటి వారిమి. మనమందరం ఒక్క దేశం నుండి వచ్చిన వారిమి. ఏ బాబా మిలనంలో ఫారినర్స్ లేకుండా ఉండరు, విదేశీయులు ఖచ్చితంగా ఉంటారు. కానీ బాబా ఒకే దేశం నుండి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తున్నాను అంటే మన దేశం ఏది? పరంధామం. మీ అందరిది అదే ఒరిజినల్ దేశం కదా. మీకు తెలుసు కదా మీ దేశం ఎంత ప్రియమైనటువంటిది. బాప్దాదా కూడా ఆ దేశం నుండి సర్వ పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. బాబా కూడా అక్కడి నుండి వచ్చానంటున్నారు. పిల్లలందరికీ తండ్రిని కలుసుకుంటున్నాము అని సంతోషం ఉంది, తండ్రికేమో పిల్లల్ని కలుస్తూ ఉన్నాను అనే సంతోషం ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరి యొక్క 5 స్వరూపాలను, అంటే పిల్లల స్వరూపాన్ని 5 రూపాలలో విశేషంగా చూస్తూ ఉన్నారు. అందుకే పంచముఖి బ్రహ్మకు చాలా గాయనం ఉంది. పంచముఖి బ్రహ్మ గాయనము థాయిలాండ్ దేశంలో కూడా బాగా చేస్తారు. అక్కడ ఎక్కువగా బ్రహ్మ పూజలు చేస్తారు. అన్ని బ్రహ్మ గుడులే అక్కడ వారు పూజించేది. పంచముఖి బ్రహ్మ యొక్క గుడులు కూడా ఉన్నాయి. మరి బాబా అంటున్నారు మీ పంచస్వరూపాల గాయనమే అది, పంచముఖి బ్రహ్మను చూపించటం. మీరు మీ 5 రూపాలను తెలుసుకున్నారు కదా. మొట్టమొదట మీ పంచస్వరూపాలలో మీ అనాది స్వరూపం ఏంటది? జ్యోతిర్బిందు రూపం. ఈరోజు ఈ మురళి ద్వారా ఇంకా 5 స్వరూపాల అభ్యాసం అంటే పక్కా అయిపోవాలి అందరికీ. మళ్ళీ 5 స్వరూపాలంటే ఏంటి అనే డౌట్ రావద్దు. ఎలా, దానికి ఏదైనా పేపర్ ఇవ్వండి నేను కూడా అభ్యాసం చేస్తాను, అలా కూడా అవసరం లేదు. బాబా మురళిలోని చాలా స్పష్టంగా చెప్పేశారు. మొదటి రూపము మీ అనాది స్వరూపం జ్యోతిర్బిందు రూపం. వచ్చేసిందా మీ ముందుకు? బాబా చెప్తూ ఉంటే ప్రాక్టీస్ చేయండి. బాబా చెప్తూ ఉంటే ఆ స్థితిలో, ఆ స్వరూపంలో ఉండిపోండి. ఎంత ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్నటువంటి రూపం ఇది. చాలా ప్రియమైనటువంటి రూపం కదా. రెండవది, పైనుండి ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చారు? క్రిందకి రాగానే ఆది స్వరూపం సత్యయుగంలోకి వచ్చారు. సత్యయుగంలో ఎలా ఉన్నారు? జ్యోతిర్బిందు రూపం నుండి దేవతా రూపంలోకి వచ్చారు. వచ్చేసేయండి ఇప్పుడు దేవతా రూపంలోకి. మిమ్మల్ని మీరు ఒక దేవతగా చూసుకోండి. ఈ దేవతా రూపము ఎంత ప్రియంగా, ఎంత అతీతంగా ఉంది. మూడవ రూపం మధ్యకాలం, అంటే సత్యత్రేతాయుగాల తర్వాత ద్వాపర యుగం నుండి మీ స్థితి ఎలా ఉంది? మధ్యకాలంలో ఎలా ఉన్నారు?
పూజనీయ రూపంలో ఉన్నారు. ఒక పెద్ద మందిరంలో ఒక విగ్రహం రూపంలో కూర్చొని ఉన్నారు. మీ ముందు చాలా మంది భక్తులు ఉన్నారు. ఇమర్జ్ చేసుకోండి దృశ్యాన్ని. నాకు చాలా కీర్తనలను పాడుతూ, భజన చేస్తూ, మహిమ చేస్తూ, హారతులను ఇస్తూ, పూజలు చేస్తూ ఉన్నారు. పూజనీయ రూపం అది. 4వ రూపము బ్రాహ్మణ రూపం. ఇది 4వ రూపం, మన ప్రజెంట్ వర్తమాన సంగమయుగి స్వరూపం. బ్రాహ్మణ రూపంలో సంగమయుగ వాసులుగా ఉన్నారు. మరి ఎంత మహనీయంగా ఉంది ఈ బ్రాహ్మణ రూపం కూడా. ఇది గొప్పగా ఉందా, సింపుల్గా ఉందా? చాలా నశ కలిగించేదేది 5 రూపాలలో? ఈ వర్తమాన బ్రాహ్మణ స్వరూపమే. ఆ తర్వాత 5వ రూపము ఫరిస్తా రూపం. మరి ఇవే 5 రూపాలు ఎంత ప్రియంగా ఉన్నాయి. బాప్దాద ఈరోజు పిల్లలందరికీ మనస్సు యొక్క ఎక్సర్సైజ్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనస్సు అప్పుడప్పుడు పిల్లలని తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు బాప్దాద మనసును ఏకరసంగా చేసేందుకు ఎక్సర్సైజ్ నేర్పిస్తూ ఉన్నారు. మరి మొన్నటి వరకు అందరూ శరీరం యొక్క ఎక్సర్సైజులు నేర్చుకున్నారు కదా, యోగా చేస్తూ, యోగా డేలు జరుపుకుంటూ, యోగా చేస్తూ శరీరాన్ని, ఒక్కొక్క అంగాన్ని ఏ నొప్పికి ఏ ఎక్సర్సైజ్ అని చేశారు. మరి ఇప్పుడు మనస్సు యొక్క ఎక్సర్సైజ్ బాబా చెప్తున్నారు. మనస్సు మిమ్మల్ని లాగుతుంది, ఆకర్షిస్తుంది, భ్రమింపజేస్తుంది అంటే నేను చెప్పే ఈ ఎక్సర్సైజ్ చేయండి అని అంటున్నారు బాబా. ఈ 5 రూపాల ఎక్సర్సైజ్ చేయండి అంటే మనస్సులో ఈ 5 స్వరూపాలను చింతన చేయండి. నేను అనాదిలో జ్యోతిర్బిందువుగా ఉన్నాను, ఆదిలో దేవతగా ఉన్నాను, మధ్యలో పూజ్య స్వరూపంగా ఉన్నాను, వర్తమానంలో బ్రాహ్మణుడిగా ఉన్నాను, రేపు భవిష్యత్తులో ఏంజెల్గా ఫరిష్తాగా అవుతాను. మళ్ళీ ఫరిష్తా నుండి అగైన్ పరంధామం, జ్యోతిర్బిందు స్వరూపంగా. ఇలా ఈ 5 స్వరూపాలను తిప్పుతూ ఉండండి. అంతే, ఇంకా భ్రమించుట సమాప్తమైపోతుంది, బుద్ధి ఏకాగ్రమైపోతుంది. ఈ ఎక్సర్సైజ్ మనసును స్థిరంగా ఉంచుతుంది అంటున్నారు. ఇది అనుభవం చేయండి. ఏ రూపం గురించి ఆలోచిస్తే ఆ అనుభవం మనస్సులోకి వచ్చేస్తుంది. ఏ విధంగా జ్యోతిర్బిందువు అనగానే ఏం కనిపించాలి? జ్యోతిర్బిందువు అనగానే ఒక మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశవంతమైన జ్యోతి కనిపించాలి. వచ్చేసిందా మీ ముందుకు? ఈ విధంగా మీ 5 రూపాలను మీ ముందుకు తీసుకొని రండి. ఆ రూపాలను అనుభవం చెయ్యండి. ప్రతి గంటలో 5 సెకండ్లైనా ఈ డ్రిల్ కోసం తీయండి అంటున్నారు. ప్రతి గంటకు ఒక 5 సెకండ్లు కంపల్సరీగా ఈ 5 స్వరూపాలను గుర్తు తెచ్చుకుంటూ అభ్యాసం చేయండి. 5 సెకండ్లలో అవ్వదు బాబా, 5 సెకండ్లలో నేను ఒకటి అనుకునే లోపే అయిపోతుందంటే పోనీ 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, అరగంట చేయండి, ఇంకా మంచిదే కదా. ఎంత పెంచుకుంటే అంత మంచిదే. కానీ నేను ఫుల్ బిజీ అన్న వాళ్ళని 5 సెకండ్లైనా తీయమంటున్నారు. 5 సెకండ్స్ కూడా దొరకని వాళ్ళు, అంత బిజీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ప్రతి ఒక్క రూపాన్ని ఎదురుగా తీసుకురండి, అనుభవం చేయండి. మనసును ఇలా ఆత్మిక ఎక్సర్సైజ్ చేయడంలో బిజీగా చేయండి. అప్పుడు మనసు ఎక్సర్సైజ్తో బాగైపోతుంది. చూడండి, వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారా లేదా? మరి అలాగే మనస్సును కూడా ఈ బాబా చెప్పిన వ్యాయామంను చేయిస్తూ శక్తిశాలిగా చేసుకోవాలి. ఏ విధంగా శరీరం యొక్క వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అలాగే ఈ ఒక్క ఎక్సర్సైజ్ మనస్సును శక్తిశాలిగా చేస్తుంది. ఒక్క సెకండ్ అయినా మనస్సును ఆ రూపంలోకి తీసుకొని రండి. మీకు చాలా సహజం కదా, ఇది చాలా తేలిక. కష్టంగా ఉందా ఏమైనా ఈ అభ్యాసం? చాలా ఈజీ, కష్టమేమీ అనిపించదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మీరు అనేక సార్లు చేయవచ్చు. గంటకు 5 సెకండ్లు 5 సార్లు 5 సంకల్పాలు చేయడంలో పెద్ద కష్టమైన విషయం ఏమీ లేదు కదా.
ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఎంత సహజమైపోతుంది ఇది. కష్టం ఏమీ అనిపించదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మీరు ఒకసారి చేసింది కాదు, అనేక సార్లు చేశారు. మొత్తం కల్పంలో మొత్తం 5 యుగాలలో మనం తిరుగుతూ ఎన్నిసార్లు ఈ కల్పం రిపీట్ అయ్యాయి. చక్రం ఎన్నిసార్లు తిరిగింది, ఎన్ని లక్షల కోట్ల సార్లు తిరిగిందో మనకు తెలీదు. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు మనకి అనుభవం ఉంది. మనం మొదట పరంధామంలో బిందువుగా ఉన్నాం, తర్వాత సత్యుగంలో దేవతగా, మళ్ళీ ద్వాపరయుగం నుండి మందిరాలలో పూజ్య రూపంలో ఉన్నాం, ఇప్పుడు బ్రాహ్మణ స్వరూపంలో, రేపు ఫరిస్తాగా అవుతాం. ఇది సహజమే కదా. ఇదైతే చాలా సహజం. ప్రతి కల్పము మీరు ఈ అనుభవం చేశారు. మీ రూపాలే ఇవి. మీ రూపాలను మీరు ఎదురుగా తెచ్చుకోవడం మీకు కష్టమేమీ అనిపించదు. ఒక్కొక్క రూపాన్ని ఎదురుగా తీసుకొని రాగానే ఆ రూపం యొక్క విశేషతను అనుభవం చెయ్యండి. అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటారు, ఈ రూపాల అనుభవం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది బాబా అంటారు. మరి ఎంత సమయం అయితే మనసును పెట్టాలనుకుంటున్నారో అంత సమయానికి బదులుగా వ్యర్థమైన ఆలోచనలు, అయథార్థమైన సంకల్పాలు వచ్చేస్తున్నాయి అంటారు. మరి మనసులో నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది అంటారు. మరి బాప్దాద అయితే ప్రతి గంట, ప్రతి సెకండ్ ఈ 5 నిమిషాల కోసమైనా సరే ఎక్సర్సైజ్ని చెయ్యండి అంటారు. ఇది అనుభవం చెయ్యండి. బాబా అయితే ఈ అనుభవాన్ని చేయించాలని బాగా అనుకుంటారు. 5 నిమిషాలు మనస్సును అలా లగ్నం చేసి చూడండి. నడిపించని మనస్సును ఈ ఎక్సర్సైజ్ చేయిస్తూ. నడవడం మంచిది కదా. అలా కూర్చొని ఉంటే ఎన్ని రోగాలు వచ్చేస్తాయి. కాస్త లేచి నడవండి, అటు ఇటు తిరగండి అంటారా లేదా? మరి మనసును కూడా తిప్పండి. ఊరికి అలాగే ఉండి ఆలోచించడం ఎందుకు? మనసును పరంధామంకి తీసుకెళ్ళండి. పరంధామం నుండి సత్యయుగానికి తీసుకురండి. సత్యయుగాన్ నుండి ద్వాపరయుగం నుండి వచ్చేటువంటి ఆ పూజ్య స్వరూపంలో మందిరాల్లోకి తిప్పండి. తర్వాత ఇప్పుడు వర్తమానంలోకి రండి. ఆ తర్వాత ఆకాశంలో ఎగిరి ఫరిస్తాలాగా అనుభవం చేయండి. ఇలా మనసును తిప్పండి అంటున్నారు. మనసు యొక్క వాకింగ్ ఇది. యాక్చువల్లీ మనసు యొక్క వాకింగ్ అన్నారు, మనసు యొక్క ఫ్లయింగ్ ఇది. శరీరంతో అయితే నడవటం, కానీ మనసుతో ఏంటి? ఎగరటం. మరి మనసు యొక్క ఫ్లయింగ్ నచ్చుతుందా? బాగుంటుంది కదా ఈ అనుభవము. ఇది చెయ్యండి అంటున్నారు బాబా. ఆ తర్వాత అంటే ఈ 5 సెకండ్ల కోసం లేదా 5 నిమిషాల కోసం అభ్యాసం చేశాక మీ పనుల్లో నిమగ్నం అయిపోండి. పనులైతే చేసుకోవాల్సిందే కదా, పనులు చేసుకోకుండా అయితే ఉండేది లేదు. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మీ కార్యాలలో మీరు నిమగ్నం అయిపోండి. 5 సెకండ్లు ఉపయోగించండి, 5 నిమిషాలైనా ఉపయోగించండి, కానీ తప్పనిసరిగా చెయ్యండి. ఎవరైనా నాకు అసలు సమయమే దొరకదు, నాకు 5 సెకండ్లు దొరకడం కూడా కష్టం అన్న వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే చెయ్యెత్తండి. 5 నిమిషాలు కూడా దొరకడం కష్టం అన్నవారు చెయ్యెత్తండి. ఎవరు లేరా? ఎవరు లేరా? అంటే అందరి దగ్గర టైము ఉంది, అందరూ టైం తీయగలుగుతారు. మరి పదే పదే ఈ ఎక్సర్సైజ్ చేయండి. మీరు పనులు చేసుకుంటూ కూడా అప్పుడు నషాతో ఉంటారు. ఎందుకంటే బాబా యొక్క మంత్రం ఏమిటి? మన్ మనా భవ. మరి ఇదే మంత్రం యొక్క అనుభవంతో మాయాజీతుగా అవ్వడంతో ఇదొక యంత్రం అయిపోతుంది. ఎందుకంటే బాప్దాదా ముందుగానే చెప్పేశారు, సమయం ముందుకు వెళ్తూ ఉంది, సమయం చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క సెకండ్లో మీరు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అభ్యాసాన్ని బాగా చెయ్యాలి. మరి ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడే మనాభవ్గా అవుతూ మీకు దాని ద్వారా సహాయం లభిస్తుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, పిల్లలు ఉపన్యాసాలు అయితే బాగానే చేస్తూ ఉన్నారు, ఎవరికైనా సందేశం ఇస్తున్నప్పుడు మీరందరూ ఏం చెప్తున్నారు? మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారిమి అని అంటున్నారు. స్వపరివర్తనతో మేము విశ్వ పరివర్తన చేసేవారిమి అంటారు.
మరి విశ్వాన్ని పరివర్తన చేయగలిగినప్పుడు ముందుగా మీ మనసును మీరు శక్తిశాలిగా చేసుకోవాలి కదా. ఏ సంకల్పంలో ఏ సమయంలో ఏ సంకల్పం చెయ్యాలి అనుకుంటే ఆ సమయంలో మనసు అదే సంకల్పం చెయ్యాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు ఏం సంకల్పాలు చేయాలి? ఇక్కడ 5 స్వరూపాలు గుర్తు తెచ్చుకోవాలి. బాబా చెప్పినట్టుగా ఒక్కొక్క పాయింట్ యొక్క నశాలో ఉండాలి. ఇవే సంకల్పాలు రావాలి. ఇవి కాక ఇంకేవో ఆలోచనలు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారనుకోండి, ఇంకెక్కడెక్కడో విషయాలు, ఏవేవో పనులు అన్నీ ఇక్కడ కూర్చొని ఖాళీగా కూర్చున్నాను కదా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు. మనస్సు ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలో అదే నడవాలి. ఆ ఆలోచనలే మనస్సులో రావాలి. ఒక్క సెకండ్లో మనసును ఆర్డర్ చేయండి. శరీరం యొక్క కర్మేంద్రియాలను మీరు ఆర్డర్ చేస్తారు కదా, పై నుండి క్రిందకి, క్రింద నుండి పైకి, అలా క్రిందకి మీదికి మీ శరీరాన్ని పెడుతూ ఉంటారు. అలాగే మనస్సును కూడా అయథార్థమైన విషయాల నుండి కాపాడండి. మనసుకు మీరు యజమాని అయిపోండి. మాస్టర్ మైండ్ అంటారు. మీ మైండ్కి మీరు మాస్టర్ అయిపోవాలి. నా మనస్సు అంటారు కదా, మరి నాదన్న దానిపైన మీకు అధికారం అయితే ఉంటుంది కదా. నా మనస్సు అంటున్నారంటే ఆర్డర్ చేయండి. మరి మీ మనసు మీ మాట వినక ఇంకెవరి మాట వింటుంది? మీదే కదా మనస్సు. అందుకే ఈ ఎక్సర్సైజ్ బాబా చెప్తున్నారు. బాప్దాదా చూశారు, ప్రతి ఒక్క పిల్లల మనసులో ఇదే కోరిక ఉంది, మనసును జయిస్తూ జగజ్జీతులుగా కావాలి అని. అందుకే రాబోయే సమయానికన్నా ముందే ఈ అభ్యాసాన్ని బాబా ఎక్కువగా చేయమంటున్నారు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు మనస్సును స్థిరంగా ఉంచగలగాలి. మరి ఈరోజు బాప్దాదా ఒకటే కోరుతూ ఉన్నారు, ప్రతి ఒక్క పిల్లలు పవర్ఫుల్గా అవ్వాలి, శక్తిశాలిగా అవ్వాలి. ఏ సంకల్పం చేస్తే దాని అనుసారంగా మనస్సు, బుద్ధి, సంస్కారం అన్నీ ఆర్డర్ ప్రమాణంగా నడవాలి. ఎవరిలోనైతే ఈ అభ్యాసం బాగా పక్కా అయిపోతుందో వారు జగజ్జీతులుగా తప్పనిసరిగా కాగలుగుతారు. బాప్దాదా ద్వారా, పరివారం ద్వారా ప్రేమ అయితే అందరికీ లభిస్తుంది. బాబాతో ప్రేమ ఉంది, పరివారం అంటే కూడా అందరికీ చాలా ప్రేమ అయితే ఉంది. ఎంతైతే పిల్లలకు తండ్రితో ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువగా తండ్రికి పిల్లలతో ప్రేమ ఉంది. మరి పిల్లలు చతురతను చూపిస్తూ ఉన్నారు. పిల్లల తెలివి కూడా తక్కువేం లేదంటున్నారు బాబా. ఏంటి తెలివి ఎక్కడ ప్రదర్శిస్తున్నారు? ఒక్క చిన్న పదంతో భగవంతుణ్ణి కూడా ఫిదా చేసేసుకున్నారు. ఏంటది? మేరా బాబా. పిల్లలు ఏమంటారు? చతురతతో మేరా బాబా అంటారు, నా బాబా అంటారు. నా బాబా అన్నారంటే భగవంతుణ్ణి తనవాడిగా చేసేసుకున్నారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా నిశ్చయంతో అంటారు నా బాబా అని. అప్పుడు బాబా కూడా ఏమంటారు? నా పిల్లలు అంటారు. అంతే. ఈ ఒక్క నా అన్న పదంతో భగవంతుడు మనవాడైపోయాడు. మనం భగవంతుని పిల్లలమైపోయాం. ఆయన దగ్గరున్న దానికంతా మనమే వారసులమైపోయాం. ఈ నా అన్న శబ్దము ఎంత అద్భుతం చేసింది కదా. ప్రతి ఒక్కరి హృదయంలో ఎంత ఉమంగం కలుగుతుంది. నా బాబా, ప్రియమైన బాబా అంటారు. బాబా కూడా పదే పదే నా పిల్లలు, ప్రియమైన పిల్లలు, మధురమైన పిల్లలు అని అంటారు. మాయా దాడి ఎలాంటిది జరిగినా కూడా, ఎందుకంటే అర్ధకల్పం మీరు మాయా పార్టీలో ఉన్నారు కదా, మాయావారిగా ఉండేవారు. ఇప్పుడు శివబాబా జట్టులోకి వచ్చేసారు. ఈ పార్టీ మారారు. పార్టీ మారితే ఏం చేస్తారు? ఆ పార్టీ అధినేత ఏం చేస్తాడు? ఆ పార్టీలో అంతకాలం ఉండి వేరే పార్టీలో చేరితే ఆ వ్యక్తి గురించి ఆ అధినేత కొంత చెడుగా
విమర్శించే ప్రయత్నము, లేదా ఏదో ఒక రకంగా వారి మీద చిన్న రాయి అయినా వేసే ప్రయత్నం చేస్తారు కదా, మాయ కూడా అదే పని చేస్తుంది. ఇంతకాలం 2 యుగాల నుండి నా పార్టీలో ఉండి నేను చెప్పినట్టుగా నడుచుకొని ఇప్పుడు భగవంతుడి వారిగా అవుతారా? ఇప్పుడు భగవంతుడి శ్రీమతం ప్రకారం నడుస్తారా? ఇంతకాలం నా రుచి నచ్చింది కదా, ఇప్పుడు మీకు ఇది నచ్చట్లేదా అని మాయ కూడా అపోజ్ చేస్తూ ఉంటుంది. మాయకు కూడా మీరంటే చాలా ప్రేమ, అందుకే పదే పదే రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను రానా అని అడుగుతూ ఉంటుంది. కానీ హృదయంలో నా బాబా ఉన్నాడు, ఇంకా నీకు చోటు లేదు అని మీరు పంపించేస్తారు కదా. బాబా ఉన్నారు, ఉంటే బాబా, లేకపోతే మాయ. మరి బాబాను హృదయంలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా మాయను పిలుస్తూ ఉంటారా? లేదు కదా. మీరు బాబాను హృదయంలో పెట్టుకుంటే బాబా యొక్క సహయోగం మీకు లభిస్తూ ఉంటుంది. ఒక్కసారి హృదయపూర్వకంగా నా బాబా అన్నారంటే 1000 సార్లు బాబా బంధింపబడి ఉంటారు శక్తిశాలి సహయోగంను ఇవ్వడానికి. 1000 సార్లు మీరు ఒక్కసారి నా బాబా అంటే 1000 సార్లు మిమ్మల్ని కాపాడుతాడు బాబా. 1000 సందర్భాల్లో, 1000 పరిస్థితుల నుండి. మరి 1కి 1000 అంటే ఎంత బోలా భగవంతుడు కదా. ఒక్కసారి నా బాబా అనగానే అన్ని కురిపించేస్తున్నాడు, అన్ని ఇచ్చేస్తున్నాడు. కేవలం సమయానికి ఈ అనుభవాన్ని మీరు ప్రాక్టికల్గా తీసుకురండి. ఈ అనుభవం అయితే ఉంది కదా. బాప్ దాదా పిల్లలందరి యొక్క ఒక విషయాన్ని చూసి హృదయంలో పిల్లలను చూసి నవ్వుకుంటారు. తెలుసా ఏ విషయమో? మీరందరూ బాబాయే నా సంసారము అని అంటారు కదా, బాబాయే నా సంసారము అని అంటారు. మరి ఎవరైతే బాబాయే నా సంసారము అని అంటున్నారో వారు ఒక్కసారి చెయ్యెత్తండి. ఇంకొక సంసారం అంటూ ఏది లేదు కదా. సంసారమే ఇంకొకటి లేదు అన్నప్పుడు మరి రెండోది ఏంటి? ఇంకేం కావాలి? సంస్కారం. మరి బాబాయే నా సంసారం అన్నప్పుడు, సంసారంలో ఇంకొకటి ఏది లేదు అన్నప్పుడు, ఇంకో సంసారమే లేదు అన్నప్పుడు, అంటే ఇంకో ప్రపంచమే లేదు, బాబాయే నా ప్రపంచం, బాబాయే నా ప్రపంచం అనుకున్నప్పుడు, ఇంకో ప్రపంచం లేదు అని మన దృష్టిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంకేముంటుంది? బాబా ఏమంటున్నారండి? సంసారం, సంస్కారం 2 ఉంటాయి. సంసారము, సంస్కారం. ఇంకో సంసారం అంటే ఇంకొక ప్రపంచం లేదు, కానీ సంస్కారం ఎందుకు ఇంకొకటి ఉత్పన్నమవుతుంది? ఇంకొక సంస్కారం కూడా ఉత్పన్నం కావద్దు కదా, బాబా సంస్కారాలే ఉత్పన్నం అవ్వాలి కదా. ఈ రోజుల్లో బాప్దాదా సమయం అనుసారంగా సంస్కారం అనే శబ్దాన్ని కూడా తొలగించాలి అని కోరుకుంటున్నారు. తొలగుతుందా? అది తొలగించగలుగుతారా? ఎవరైతే సంస్కారాలు విఘ్నరూపకంగా కావు, ఇక పైన నా సంస్కారాలు విఘ్నరూపకంగా మారవు అని దృఢ సంకల్పం చేస్తారో, దృఢ పురుషార్థం ద్వారా ఈరోజు దృఢ పురుషార్థం చేసి సమాప్తం చేసుకుని తీరుతాము అంటారో, ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తాం, ఇలా కాదు, చెయ్యాల్సిందే. సంస్కారాల పని రావటం, పిల్లల పని ఏంటి? సమాప్తం చెయ్యటం. ఉందా ఈ ధైర్యం? ఉందా ఈ ధైర్యం? మరి ఇలాంటి ధైర్యం చేసేవారు ఒక్కసారి చెయ్యెత్తండి. సంస్కారాలు పరివర్తన చేసుకుంటామంటే ఇంకా వేరే ఏ సంస్కారాలు కూడా ఇమర్జ్ అవ్వవు. దృఢ సంకల్పం చేస్తున్నాను అన్న వారిని బాబా ధైర్యం చేస్తూ చెయ్యెత్తమన్నారు. మరి చెక్ చేసుకోండి, సంకల్పం చేశారా? ఏ సంకల్పం చేస్తే అది సాకారం అవుతుంది. ఎవరైతే బాబా చెప్పారు, బాబా యొక్క ఆజ్ఞ ఇది, బాబా ఇచ్చిన కార్యం ఇది అని ఇలా అనుకుంటారో, బాబా కార్యం లక్ష్యమును ఇవ్వటం, పిల్లల కార్యం బాబా చెప్పింది
చెయ్యటం. బాబా పనేంటి? లక్ష్యం, టార్గెట్, పిల్లలకు ఒక గోల్ని సెట్ చేయడం. కానీ ఆ గోల్ వరకు రీచ్ అవ్వాల్సింది ఎవరు? పిల్లలే. దీనికి కూడా ఒక డేట్ని ఫిక్స్ చేసుకోండి. ఈ విధంగా భక్తులు శివరాత్రి కార్యానికి, ప్రతి పండగకి ఒక డేట్ని ఫిక్స్ చేశారు కదా. శివ జయంతికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయి ఉంది. అలాగే బాబా అన్నారు, మీరు కూడా మీ పరివర్తన యొక్క డేట్ని ఫిక్స్ చేసుకోండి. మంచిది. అందరూ కలిపి ఒకటే డేట్ ఫిక్స్ చేసుకోకపోయినా ఒక్కొక్కరు మీ పరిస్థితిని బట్టి, మీ పురుషార్థం, మీ కెపాసిటీని బట్టి ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఒకరు నెల రోజులని పెట్టుకోవచ్చు, ఒకరేమో సంవత్సరం వరకు నేను పూర్తిగా మార్చుకుంటానని పెట్టుకోవచ్చు. ఎవరి కెపాసిటీని బట్టి వారు ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకోండి అంటున్నారు. ఈ డేట్ పూర్తయ్యే లోపు నేను బాబా సమానంగా, సంస్కారాలని బాబా సమానంగా తయారు చేసుకుంటాను అని. చేయగలరా? అలా చేయగలరా? డేట్ ఫిక్స్ చేసుకోవడం తెలుసా? చేస్తారా? చేస్తాము అన్నవారు చెయ్యొద్దండి. చేయగలరా? డబల్ విదేశీయులు డేట్ ఫిక్స్ చేసుకున్నారా? మంచిది. ఎదురుగా ఉన్నవారు అందరు ఫిక్స్ చేసుకున్నారా? డేట్ ఫిక్స్ అయి ఉందా? మరి బాప్దాదాకు రాసి ఇవ్వండి. ఏ డేట్ వరకు మీరు పరివర్తన చెందుతారో అది నాకు రాసి ఇవ్వండి అంటున్నారు. ఎవరి డేట్ వాళ్ళదే. బాప్దాదా కూడా పిల్లలందరికీ పరీక్షను పాస్ చేసేందుకు సాహసమును ఇస్తారు, ధైర్యమును ఇస్తారు. తర్వాత పాట పాడుతారు, వాహ పిల్లలు వాహ అని. సెరమనీ జరుపుకుంటారు కదా. సెరమనీ జరుపుకునేటప్పుడు సంకల్పం చేస్తారు, అందరి ముందు ప్రమాణం చేస్తారు. దాని అనుసారంగా ప్రాక్టికల్గా చెయ్యాలి కూడా. కేవలం అలా అందరి ముందు చెప్పడమే కాదు అంటున్నారు. ఎందుకంటే అందరూ చూస్తారు, ప్రతిజ్ఞ అయితే ఇలా చేశారు కానీ ప్రాక్టికల్గా అయితే చాలా తేడా కనబడుతుంది అని. మరి ఏదైతే డేట్ ఫిక్స్ చేసుకుంటారో అందులో ముందుకు వెళ్ళడానికి సమీపంగా రావాలి, ముందుకెళ్ళాలి తప్ప ఇంకా వెనకబడిపోకూడదు. మనం అందరి ముందు సంకల్పం చేసి నేను ఈ డేట్లోగా ఇలా తయారవుతాను అని చెప్పి ఇంకా డల్గా అవుతూ ఉంటే ఇంకా వెనకబడిపోతాం కదా. అందుకే డేట్ అనుసారంగా సంపన్నంగా అవుతాము అని అలా స్థిరంగా మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకోండి. బాప్ దాదా సెరమనీని జరుపుతారు. లోపల ఎవరైతే చేస్తాము అని అనేవారు ఉన్నారో వారికి బాబా సహాయం లభిస్తుంది. మరి చేసేటువంటి వారిని చూసే వాళ్ళు వెరిఫై కూడా చేస్తారు. చేసే వాళ్ళను చూసే వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంపర్కంలోకి వస్తారు కదా. సంస్కారాలు ఏదో ఒక రూపంలో మీరు తోడుగానే వస్తాయి. సంస్కారాలు అనేవి మీ వెంటనే వస్తాయి. ఎందుకంటే బాప్దాదా చూశారు, ప్రతి ఒక్క పిల్లలకు ఒక శుద్ధమైన నశ ఉంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని మాస్టర్గా ఉన్నారు కదా. మరి మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఉన్నప్పుడు సంకల్పం పూర్తి చేయాలి. ఇది కూడా శక్తియే కదా. సంకల్పాన్ని పూర్తి చేయడం కూడా ఒక గొప్ప శక్తి. మరి ఈరోజు మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు లేచి నిలబడండి. చూడండి ఎంతమంది వచ్చారో. బాప్దాదా శుభాకాంక్షల్ని ఇస్తున్నారు. మధుబన్కి రావడం ఇదొక గొప్ప అదృష్టం. మరి మధుబన్కి వచ్చినందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదా అనుకుంటారు, టూ లేట్ బోర్డు పెట్టడానికి ముందే వీరు ఈ పరివారంలోకి వచ్చేసారు. మొత్తం పరివారంలో అందరి పట్ల బాబాకు ఒకటే శుభ ఆశ ఉంటుంది. సదా డబల్ పురుషార్థం చేసి లాస్ట్ వచ్చినటువంటి వారు కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి. ఉందా ఈ ధైర్యం? ఎవరైతే ఈరోజు వచ్చారో వారికి ఈ ధైర్యం ఉందా? లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్గా ముందుకు వెళ్ళి ఫస్ట్ రావాలి. లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అంటారు బాబా.
మరి మీలో మీకు నిశ్చయం ఉందా? ఎవరైతే ఫాస్ట్గా ముందుకు వెళ్ళి నేను ఫస్ట్ వస్తాను అంటారో వారు చెయ్యెత్తండి. మీ పైన మీకు నిశ్చయం ఉండాలి. ఆలస్యంగా వచ్చినటువంటి వారు చెయ్యి బాగా పైకెత్తండి. సాధ్యమే కదా? అచ్చా, కొద్దిమంది ఉన్నారు. అయినప్పటికీ మొత్తం పరివారం మరియు బాప్దాదా మీకు సహయోగిగా ఉంటాము. కొత్తగా వచ్చిన వారికి పాత వాళ్ళు కూడా సహయోగం ఇవ్వాలి. వారి స్థితిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చెయ్యాలి. మరి బాబా అదే అంటున్నారు, బాప్దాదా మరియు పిల్లలందరూ, పరివారం అందరూ కూడా సహయోగం ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు. అందుకే ఏ సెంటర్ వైపు నుండి అయితే మీరు వచ్చారో ఆ సెంటర్లో ఈ ప్రతిజ్ఞ పదే పదే గుర్తు తెచ్చుకోండి. సాధ్యమే, అసంభవం ఇది కాదు, ఇది సంభవమే. కేవలం నేను డబల్ అటెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్గా ముందుకు వెళ్ళి చూపిస్తే సెంటర్లో కూడా మీ తీవ్ర పురుషార్థం యొక్క రోజును జరుపుతారు, ఫంక్షన్ చేస్తారు. అంటే వీళ్ళు లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్గా ముందుకు వస్తున్నారు, వీళ్ళు పురుషార్థంలో చాలా ముందున్నారు అని చెప్పి మీకోసం ఒక ఫంక్షన్ కూడా చేస్తారు అని అంటున్నారు. అందరి హృదయంలో ఉమంగం ఉంది. వీలైనంత తొందరగా తండ్రి సమానంగా తయారయ్యి చూపించాలి అని. బాప్దాదా కూడా అమృత వేళ పిల్లలతో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు చాలా సంతోషిస్తారు. వాహ పిల్లలు వాహ అని అంటారు. మరి బాబా ప్రతి ఒక్క పిల్లలు అంటే పాతవారైనా కొత్తవారైనా ప్రతి ఒక్క పిల్లలను చూస్తూ చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఒక్క అడుగు మీది 1000 అడుగులు తండ్రి సహాయంతో ముందుకు వెళ్తారు. ఒక్క అడుగే మీరు వేస్తారు, కానీ తండ్రి 1000 అడుగుల సహాయం చేస్తారు. ఎందుకంటే ఇప్పటి సమయము ఫాస్ట్ గతిలో పరివర్తన అవుతుంది. అచ్చా, సేవా టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది. బాప్దాదా విన్నారు, ఢిల్లీ ఆది నుండి ఇప్పటి వరకు సేవలో కొత్త కొత్త విషయాలను చేస్తూ వచ్చింది. చేశారు కదా, ఢిల్లీ వారు చేశారు కదా. మరి ఈరోజు కొత్త ఇన్వెన్షన్ ఏదైనా చేయండి. సేవ విషయంలో ఉపన్యాసాలు నడుస్తున్నాయి, ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అవి బాగానే ఉన్నాయి. ఎందుకంటే వాటితో వృద్ధి జరుగుతుంది. అందరూ మీ కాంటాక్ట్లోకి వస్తారు. అవి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, అవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చాలా కాలం నుండి నడుస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైనా కొత్తదనం చూపించండి అంటున్నారు. అదే బోరింగ్గా ఉంటుంది కదా. ఏదైనా నవీనత సేవలో రావాలి అంటున్నారు. నూతన ఉమంగం, నూతన ఉత్సాహం రావాలి. చేస్తారు కదా, మంచిది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకొని రావడంతో స్వయం కూడా బిజీగా ఉంటారు. అందరినీ అందులో బిజీగా చేయండి. ఏవైతే పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారో అందులో ఉపన్యాసం చేసేవారు కూడా బిజీగా ఉంటారు. కానీ దాంతో పాటుగా మిగతా వారందరూ ఏవైనా పెద్ద ప్రోగ్రామ్స్ జరిగితే అందులో ఉపన్యాసం చేసేవారైతే బిజీగా అవుతారు, కానీ మిగతా వారందరూ కేవలం తోడునిస్తారు. అది కూడా చాలా అవసరం. కానీ ఏదైనా ఒక కార్యము ఎలాంటిది తయారు చేయాలంటే అందులో ప్రతి ఒక్క క్వాలిటీ వారు స్వయాన్ని బిజీ చేసుకోగలగాలి. ఎందుకంటే ఢిల్లీ అనేది రాజధాని కదా, ఢిల్లీలోని రాజధాని తయారయ్యేది ఉంది. మరి ఢిల్లీ వారు ఏదైనా ఒక ఇన్వెన్షన్ని తయారు చేయండి, సరేనా? అందరూ చేస్తారు కదా, చెయ్యెత్తుతున్నారు, మంచిది. ఏదైనా ఒక మంచి ఇన్వెన్షన్ తయారు చేయండి. కొత్త వాళ్ళు కూడా దాంతో తయారవ్వాలి. ఒకవేళ ఇతరులు ఎవరికైనా ఏదైనా సంకల్పం వస్తే దాన్ని మీరు హెడ్ ఆఫీస్లో, మధుబన్ ఆఫీస్లో మీ ఆలోచనను, మీ సంకల్పాలని తెలియచేయండి. ఇలా సేవ చేస్తే బాగుంటుంది,
ఇలా అయితే ఎక్కువ బాబా యొక్క సందేశాన్ని అందరికీ అందించగలుగుతాము. మీ సేవా ప్లాన్స్ని మీరు షేర్ చేయండి అంటున్నారు. అందరికీ అవకాశం ఉంది. అచ్చా, ఢిల్లీ వారు పురుషార్థంలో నెంబర్ 1గా అవ్వాలి. బాప్ దాదా చాలా కాలం నుండి చెప్తున్నారు, ఏ సెంటర్ వారైనా, ఏ దేశం వారైనా, విదేశీ సెంటర్స్ అయినా సరే, వాటి కనెక్టెడ్ సెంటర్స్ అయినా సరే 6 మాసాలు నిర్విఘ్నంగా ఉండి చూపించండి. ఎవరైనా సరే ఏ విఘ్నము రాకూడదు, నిర్విఘ్నంగా అవ్వాలి. ఇందులో ఒకవేళ నంబర్ 1గా అవుతే దానికి కూడా నిర్విఘ్న భవ అనే రోజును జరుపుతారు. 6 months ఏ రకమైన ప్రాబ్లం ఏ సెంటర్లో రాకుండా ఉండాలి ఎక్కడ కూడా. అప్పుడు నిర్విఘ్న భవ అనేటువంటి డేని జరుపుదాం అంటున్నారు. ఇప్పుడు 6 మాసాలు చేస్తూ ఉన్నారు. 6 మాసాల యొక్క అభ్యాసం జరుగుతుంది. ఇక పైన అది అలవాటైపోతుంది. కానీ బహుమతి తీసుకోవటానికి 6 మాసాల టైం బాబా ఇస్తున్నారు. మరి ఢిల్లీ వారు ఏం నంబర్ తీసుకుంటారు? ఏ నంబర్ తీసుకుంటారు? పోనీ ఏలూరు వాళ్ళు ఏ నంబర్ తీసుకుంటారు? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలా? బాప్ దాదాకు సంతోషంగా ఉంది, మొత్తం పరివారానికి కూడా సంతోషం ఉంది. సంతుష్టత యొక్క పేరే ప్రత్యక్షమవుతుంది. సేవలో కానీ ఏవైతే నియమాలు తయారై ఉన్నాయో ఆ నియమాలలో చూసుకోండి. బాబా అయితే చెప్పేశారు, కానీ ఇప్పటి వరకు ఇంకా పేరైతే బయటికి రాలేదు. జోన్ కాదు, పెద్ద సెంటర్ అయినా చేయవచ్చు, దాని కనెక్షన్లో ఉన్నటువంటి సెంటర్స్ వారైనా కూడా చేయవచ్చు. నిర్విఘ్నంగా ఉండటం. బాబా పేరైతే తీసుకోవట్లేదు, కానీ ఎవరైనా నిర్విఘ్నంగా చూపించవచ్చు అంటున్నారు. ఇప్పుడు తొందరగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరిగే అవకాశం ఉంది. తారీఖు అయితే బాబా చెప్పరు. ఆ తారీఖు ఈరోజే కావచ్చు, రాత్రికే కావచ్చు, రేపే కావచ్చు, చెప్పలేం. అచ్చా, ఆగ్రా సబ్ జోన్తో మాట్లాడుతున్నారు. ఆగ్రా వారు ఎలాంటి కార్యం సేవ చెయ్యాలి అంటే, గవర్నమెంట్ లిస్టులో ఆగ్రా చాలా ఫేమస్ కదా. అలా ఆగ్రా వారు ఏదో ఒక దృఢమైన సేవ చేయండి. ఆల్మైటీ గవర్నమెంట్లో కూడా మీరు ప్రసిద్ధమైపోవాలి. ఏ విధంగా ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది, చాలా ఫేమస్, అది వరల్డ్ ఫేమస్. అది 7 వండర్స్లో ఒకదానిగా దాన్ని గుర్తించారు. అలా బాబా అన్నారు, ఆగ్రా వాళ్ళు ఏదైనా చేయండి. ఉందా? అంత హోప్ ఉందా? చేయగలరా? అంత హోప్ ఉంటే శుభాకాంక్షలు. ఎంత సమయంలో చేస్తారు? మేళా చేస్తాం, మెగా ప్రోగ్రామ్ చేస్తామని ఆగ్రా వాళ్ళు చెప్తున్నారు. మెగా ప్రోగ్రామ్ అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ మీరేదైనా కొత్త ఇన్వెన్షన్ చేయండి. ఏ జోన్ వారు కూడా చేయనటువంటి సేవను ఆగ్రా వారు చేసి చూపించండి అంటున్నారు. మీరు చెయ్యగలుగుతారు అంటున్నారు బాబా. ఈ విధంగా ఈ రోజుల్లో గవర్నమెంట్కి ఆగ్రా అంటేనే తాజ్ మహల్ గుర్తొస్తుంది. ఒకవేళ ప్రాపగండా జరిగితే ఆగ్రా దానిలో చాలా ఫేమస్ అయిపోతుంది. అలా ఏదైనా కార్యం చేయండి, ఆలోచించండి, అమృతవేళ కూర్చోండి, బాబా టచింగ్ ఇస్తారు. సరేనా? టీచర్స్ చెయ్యొద్దండి, చాలామంది ఉన్నారు, మరి కమాల్ చెయ్యాలి. బాప్ దాదా పిల్లలందరితో ఇదే చెప్తున్నారు. ఏదైనా ఒక కొత్తదనం, నవీనతను చూపించండి. నడుస్తూ ఉన్నారు, సమయమనుసారంగా నవీనత ఉంది, కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా ఏదైనా చెయ్యండి. ఏ జోన్ వారైనా చేయండి, సెంటర్ వారైనా చేయండి. ప్రతి ఒక్క పిల్లలంటే బాబాకు చాలా ప్రియం. అల్లారు ముద్దుగా ఉన్నారు కదా. బాప్ దాదా అయితే ఇదే వరదానం ఇస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి పిల్లలు తండ్రి యొక్క హృదయానికి చాలా ప్రియమైనటువంటి వారు. ప్రతి ఒక్క పిల్లలు ఇదే లక్ష్యాన్ని పదే స్మృతిలోకి తీసుకురండి మరియు తీసుకురావాల్సిందే. మేము తీవ్ర పురుషార్థం చేసి బాబాను ప్రత్యక్షం చేస్తాము.
అందరి హృదయం నుండి ఇదే శబ్దం రావాలి, నా బాబా వచ్చేసారు. ఇలాంటి ఉమంగ ఉత్సాహం యొక్క సంకల్పం ఈ రోజుల్లో బాప్దాద వద్దకు చేరుకుంటుంది. మరి ఇదే ఉమంగ ఉత్సాహం మెజారిటీ పిల్లల హృదయంలోకి వచ్చేసింది. బాప్దాదాకు ఇదే ఆశ ఉంది. ఇప్పుడు తొందరగా అందరికీ సందేశాన్ని అందించాలి. ఎవరు వంచితం అవ్వకూడదు. ఏదో ఒకటి వారసత్వం అయితే తీసుకోవాలి. జీవన్ముక్తిది కాకపోతే కనీసము ముక్తి వారసత్వం అయినా తీసుకోవాలి కదా. జీవన్ముక్తి అంటే కొందరికి ఇష్టం ఉండదు, ప్రేమ ఉండదు. మరి ముక్తి వారసత్వం అయినా తీసుకోండి. ఎందుకంటే తండ్రి అందరికీ ఏదో ఒకటైతే ఇస్తారు. ఎంతమందికి మనం బాబా నుండి వారసత్వాన్ని ఇప్పిస్తే అంత ఎక్కువగా మనం రాజ్యాధికారిగా అవుతాం. అన్ని వైపుల నుండి మరి ప్రతి పిల్లలకు బాప్దాద యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు ఆశీస్సులు స్వీకరించగలరు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानम. త్యాగము, తపస్య మరియు సేవలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి సర్వుల కళ్యాణకారి భవ. త్యాగము, తపస్య మరియు సేవలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి సర్వుల కళ్యాణకారి భవ. ఏ విధంగా స్థూలమైన అగ్ని దూరం నుండి తన అనుభవాన్ని చేయిస్తూ ఉంటుంది. వేడి, అక్కడెక్కడో మంటలు రేగుతూ ఉన్నాయి, అగ్ని ఉంది అనేది దూరం నుండి ఆ వేడి తాపంతో మనకి అనుభవం అవుతూ ఉంటుంది. అలాగే మీ తపస్య మరియు త్యాగం యొక్క ఝలక్ దూరం నుండే అందరినీ ఆకర్షితం చెయ్యాలి. సేవాదారితో పాటుగా త్యాగిగాను ఉండాలి, తపస్వి మూర్తులుగాను అవ్వాలి. అప్పుడే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము కనబడుతుంది. త్యాగి అనగా ఎలాంటి పాత సంకల్పాలు, సంస్కారాలు కనిపించకూడదు. తపస్వి అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టితో ఆత్మిక స్వరూపం తప్పితే ఇంకేది కనిపించకూడదు. ఎవరిని చూసినా ఆత్మిక స్వరూపం తప్పితే ఇంకేది కనిపించకూడదు. ఏ సంకల్పం ఉత్పన్నమైనా అందులో ప్రతి ఆత్మ కళ్యాణం ఇమిడి ఉండాలి. అప్పుడే సర్వుల కళ్యాణకారి అని అంటారు. స్లోగన్. దేహ బాణానికి అతీతంగా వెళ్ళటానికి చిత్రాన్ని చూడకుండా చేతన మరియు చరిత్రను చూడండి. దేహ బాణానికి అతీతంగా వెళ్ళేందుకు చిత్రాన్ని చూడకుండా చేతనను చూడండి. చేతన అంటే ఆత్మను చూడటం, మరియు చరిత్రను చూడండి. అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా కండి. మీరంతా మాస్టర్ విశ్వ నిర్మాతలుగా ఉన్నారు. ఈ స్మృతితో నిర్మాణత గుణము సహజంగా వచ్చేస్తుంది. మరియు ఎక్కడైతే నిర్మాణత అనగా సరళత నేచురల్ రూపంలో ఉంటుందో అక్కడ అన్య గుణాలు కూడా ఆటోమేటికల్గా వచ్చేస్తాయి. మరి సదా ఈ స్మృతి స్వరూపంలో స్థితులై ఉంటూ ప్రతి సంకల్పము కర్మ చెయ్యండి. ఇంకా కేవలం ఏవైతే చిన్న చిన్న విషయాలు ఎదురవుతూ ఉన్నాయో వాటి విషయంలో ఎలాంటి అనుభవం కలగాలి అంటే, వృద్ధుల ముందు చిన్న చిన్న పిల్లల యొక్క బాల్యపు ఆటలు ఎలా ఉంటాయి అలా అనిపించాలి. అంటే వాటి ప్రభావం ఏమాత్రం పడకూడదు మీ పైన. ఈరోజు స్వమానము, నేనాత్మను సర్వుల కళ్యాణకారిని.
నేనాత్మను సర్వుల కళ్యాణకారిణి. బాబా త్యాగం, తపస్య, సేవ ఈ మూడిటిలో సఫలతను పొందడానికి సర్వుల కళ్యాణకారిగా కమ్మంటున్నారు. కాబట్టి రోజంతా ఇదే అనుభవం చేయాలి. ఏ సంకల్పం ఉత్పన్నమైన ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావనయే అందులో ఇమిడి ఉందా అని చూసుకోవాలి. ఓం శాంతి.